అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 26వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాము. 26వ కీర్తన 2వ చరణము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను పరిశోధించుము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయమును దానముగా ఇచ్చినటువంటి తండ్రి మీకు వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించమని ఆశపడుచున్నాము. దేవానికి వందనాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక ఈ ప్రాముఖ్యమైన సమయములో తండ్రి కొద్ది నిమిషములు మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని అందించే అవకాశమును దానముగా ఇచ్చాడు. ఇందు నిమిత్తం దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి మరణాత మహిమ స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మరి యొక్క పర్యాయము నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే కీర్తనకారుడైనటువంటి దావీదు 26వ సంకీర్తన 2వ చరణములో చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి విషయము కలిగినటువంటి వచనము లేదా మాట అని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అనేటటువంటి 3 రకాలైనటువంటి పదములు ఈ వచనములో లేదా ఈ చరణములో దావీదు పలుకుతూ ఉన్నాడు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను పరిశోధించుము అని ఇక్కడ రాయబడింది. గమనించాలి, మనము సేవిస్తున్నటువంటి దేవుడు పరిశోధించే దేవుడు, హృదయ పరిశోధకుడు అనేటటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం. మన దేవుడు పరిశీలన చేసే దేవుడు, అలాగే పరీక్షించే దేవుడు. అంటే 3 పనులు ఈ వచనములో ఇమిడి ఉన్నాయి. 3 పనులు. దీంట్లో గమనించినట్లయితే దేవుని జనాంగమా, పరిశీలించడము ఒకటి, పరీక్షించడం ఒకటి, పరిశోధించడం ఒకటి. ఈ 3 కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నవి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ 3టిలో మధ్యగా ఉన్నటువంటి పరీక్ష అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరీక్ష ద్వారా పరిశీలన జరుగుతుంది, ఈ పరిశీలన ద్వారా పరిశోధన జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే మన దేవుడు పరీక్ష పెడతాడు, దాని ద్వారా పరిశీలన జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, పరిశోధన ఆయన చేస్తాడు అనేటటువంటి సత్యాన్ని ఈరోజు మనము వివరించుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలన చేస్తే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే.
మన హృదయాన్ని ఆయన పరిశోధన చేస్తూ ఉన్నాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయాన్ని ఎవరు కూడా పరిశోధన చేయలేరు. ఏ మనిషి కూడా హృదయములో ఏమున్నదో తెలుసుకోలేడు. గమనించండి, ఎదుటివాని హృదయములో ఉన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుకునేటటువంటి శక్తి మన దగ్గర లేదు. కేవలం పైకి మాత్రమే మనం చూడగలము, కానీ మన హృదయములో ఏమి ఉన్నది లేదా ఎదుటివాని హృదయములో ఏమి ఉన్నదో మనకు తెలియదు. కానీ హృదయ పరిశీలకుడు ఎవరు లేదా హృదయ పరిశోధకుడు ఎవరు అంటే కనుక ఆ దేవాది దేవుడే. నీ లోపల ఉన్నటువంటి అంతరింద్రియములు ఎరిగిన వాడు ఆయనే. హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయనే. గమనించండి, అంటే మన దేవుడు పరిశోధకుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే పరిశీలకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. పరీక్షించేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. పరిశోధకుడు పరిశోధన చేస్తాడు, పరిశోధించును అనే సంగతి కూడా మనం గమనించాలి. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలన చేస్తే కనుక, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. అంటే మన దేవుడు పరిశోధన చేసే దేవుడు, పరిశోధకుడు అని ఆయనకు పేరు ఉంది. అలాగే శోధకుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. గమనించండి, పరిశోధకుడు వేరు, శోధకుడు వేరు. పరిశోధకుడు పరిశోధన చేస్తాడు, శోధకుడు శోధిస్తాడు. పరిశోధకుడు దేవుడు, శోధకుడు ఎవరు అంటే కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారము శోధకుడు ఎవరో మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అంటే శోధకుడు ఎవరు అంటే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. శోధకుడు ఎవరు అంటే సాతాన్. అంటే సాతానుకున్నటువంటి పేరు శోధకుడు, దేవునికున్నటువంటి పేరు పరిశోధకుడు. పరిశోధకుడు పరిశోధన చేస్తాడు, శోధకుడు శోధిస్తాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినముల ఉపవాసము, కఠిన ఉపవాసం ఉన్నటువంటి ఆ సమయంలో కొండ మీదకి తీసుకుని వెళ్ళి శోధకుడు ఆయన శోధించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శోధకుడు అపవాది అని పేరు వాడికి. సాతాను అన్న, అపవాది అన్న, శోధకుడన్న ఇవన్నీ కూడా వాడి పేరులే. కాబట్టి ఇక్కడ మరి శోధకుడు శోధిస్తున్నాడని మనకు కనబడుతూ ఉంది. అలాగే లోకాసువార్త 4:13లో శోధకుడు శోధించిన తర్వాత ఏం చేశాడో రాయబడింది. అపవాది ప్రతి శోధనను ముగించిన తరువాత కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అంటే శోధకుడు శోధన చేసి వెళ్ళిపోయాడు. చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమని పలుకుతారంటే, ఏమో ఏం దేవుడో ఏంటో, ఈ శోధనలు ఏంటో, ఇంతలా శోధించేస్తున్నాడో అంటారు. అంటే శోధించేది ఎవరో తెలియకుండా ఈ మాట మాట్లాడుతున్నారు. గమనించండి, శోధించేది సాతానుగాడు, పరిశోధించేది దేవుడు. శోధిస్తున్నది సాతాను అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. చాలామంది ఏంటో దేవుడు ఏంటి ఇంతలా శోధించేస్తున్నాడు, ఈ శోధనలన్నీ వచ్చేస్తున్నాయి ఏంటిది అనేటటువంటి ప్రశ్న, ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఏంటి పరిస్థితి అనేటటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి మరి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను, జాగ్రత్త. మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, శోధించేది శోధకుడు, పరిశోధించేది దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. దేవుడు ఎవనిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మన అర్థమై ఉంటుంది సార్. శోధించేది ఎవరు అంటే సాతాను, శోధించేది ఎవరంటే శోధకుడు, పరిశోధించేది ఎవడు అంటే దేవుడు. దేవుడు మనల్ని పరిశోధన చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి శోధన సమయములో శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది బైబిల్ గ్రంథములో. మనం పిరికివారము కాదు, ధైర్యము కలిగి ఉండాలి. దైవాత్మే ధైర్యం ఇచ్చునని లేఖనము సెలవిస్తూ ఉంది. శోధకుడు శోధనలోనికి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నము ఉంది, జాగ్రత్త. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీరు మెలకువ ప్రార్థన చెయ్యండి, మెలకువ ప్రార్థన చెయ్యండి. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువ ప్రార్థన చెయ్యండి అని రాయబడింది. ఎందుకంటే శోధకుడు శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
శోధనలోనికి తీసుకునే వెళ్ళే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. నీ మీదకి శోధనలను రప్పించే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కనుక ఆ శోధనలు జయించాలి అంటే మేలకోగలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవం మనలో ఉండాలి. ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రార్థన చేయడం ద్వారా ఈ శోధకుడు పెట్టేటటువంటి శోధనల నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఆ శోధనలో పడిపోకుండా ఆ ప్రార్థనే మనకు కంచెగా మారిపోతుంది. యోబు చుట్టూ దేవుడు కంచె వేసినటువంటి చరిత్ర మనందరికీ బాగుగా తెలుసు. ఎందుకు యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడంటే యోబు ప్రార్థనాపరుడుగా, నీతిమంతుడుగా, గొప్ప సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. అరుణోదయ వేళన ఆయన లేచి బలిని అర్పించి ప్రార్థించినటువంటి చరిత్ర. తన కుమారులు కుమార్తెలు ఏమైనా తప్పిదము చేశారేమో, దేవుని ఉగ్రతకు గురైపోతారేమో, కాబట్టి వారిని క్షమించాలి దేవుడు అనేటటువంటి ఉద్దేశముతో వారి కొరకు తెల్లవారుజామునే ఆయన అరుణోదయ వేళన దేవునికి బలి అర్పించి వారి నిమిత్తం ప్రార్థన చేసేటటువంటి గొప్ప ప్రార్థనాపరుడు యోబు. అందుకనే యోబు చుట్టూ కంచె వేయబడింది. సాతాను కూడా ఆ కంచె తీస్తేనే సాతాను లోపలికి వెళ్ళాడు. యోబు మీదకు ఏది రాకుండా దేవుని కంచె, శోధన రాకుండా దేవుని కంచె ఎందుకు వేశారు అంటే కనుక యోబు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఈరోజు మెలకువగలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని మార్కు సువార్త 14:38 యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి. అప్పుడు నువ్వు కృంగిపోకూడదు, కృషించిపోకూడదు, చింతించకూడదు. ఎలాగైతే ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా తొలగిపోతుంది. ప్రార్థన ద్వారా ప్రతి విధమైన కీడు కూడా మేలుగా మారిపోతుంది. ప్రార్థన ద్వారా అపజయము విజయముగా మారిపోతుంది. ప్రార్థన ద్వారా జయ జీవితం మనకు లభిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేటటువంటి ఈ ఆయుధాన్ని మనం ధరించుకుని, విశ్వాసం అనే డాలు చేతపట్టుకుని, వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇక్కడ శోధకుడు శోధించే సమయము కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాము. విశ్వాసిని అవిశ్వాసిగా మార్చివేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. జాగ్రత్త. వాక్యం పెట్టిన దైవ జనాంగమా, నీ జీవితంలో కష్టాలు చూసి, బాధలు చూసి, ఇబ్బందులు చూసి నువ్వు కృంగిపోవద్దు. నీ విశ్వాసాన్ని ఎక్కడా కూడా తగ్గించొద్దు. విశ్వాసములో మనము స్థిరులుగా మారిపోవాలి. మన విశ్వాసము అధిక స్థాయిలో ఉండాలి. విశ్వాసహీనులుగా, అవిశ్వాసులుగా సాతాను మార్చే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఈ కడవరి దినాల్లో మన విశ్వాసములు ఎక్కడా కూడా మనం రాజీ పడ్డానికి వీలు లేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా కానీ నిలబడిపోవాలి. భక్తుల జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, భక్తుల జీవితాల్లో బాధలు ఉన్నాయి, భక్తుల జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయి, భక్తుల జీవితాల్లో ఇరుకులున్నాయి, భక్తుల జీవితాల్లో శోధనలు వచ్చాయి. వాటిని జయించారు కాబట్టి వాళ్ళు భక్తులయ్యారు. చరిత్రలో విశ్వాస వీరులుగా నిలబడిపోయారు, గొప్ప సాక్ష్యాన్ని అందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్యలు చూసి, శోధనలు చూసి, ఏం దేవుడో ఏంటో, ఏం చేస్తున్నాడో ఏంటో, నా ప్రార్థనలు ఏమైపోయినాయని నువ్వు తల్లడిల్లిపోతూ ఉన్నావు. వద్దు. అలాంటి ఆలోచన కలలో కూడా రాకూడదు. సమస్యలు, శోధనలు ఎన్ని వచ్చినా శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రభువు విషయమే, నువ్వు ప్రభువుని నమ్ముకునేను, ప్రభువుని కలిగి ఉన్నావు. నువ్వు శోధించే అంత శోధన నీ దగ్గరకు వస్తుంది. దాన్ని జయించే శక్తి కూడా దేవునికి ఇచ్చాడు. సమస్య చూసి భయపడద్దు, శోధన చూసి భయపడద్దు. సమస్యను, శోధనను పరిష్కరించే దేవుని వైపు చూడు. ఆయన వైపు చూచి ప్రార్థించు చాలు. సమస్య పెరిగే కొలది ప్రార్థన పెంచు. ప్రార్థన వాళ్ళు పెరగాలి. అంతేగాని ప్రార్థన చేయడం మానేసి కృంగిపోతూ, ఏడుస్తూ, చింతిస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు తల్లి. కన్నీటితో ప్రార్థన చేయి, భారం కలిగి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా సమస్తము సాధ్యమే అని ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఉపవాసంతో ప్రార్థన చేయి. మోకర్లు సహకరిస్తే మోకరించి ప్రార్థన చేయి. ఎంత శోధకుడు నిన్ను శోధించినా కానీ, నువ్వు ఎంత శోధనలో ఉన్నా, సమస్యల సుడిగుండములో ఈ కష్టాలు తీరవు అనేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ, నీ పరిస్థితులన్నిటిని తారుమారు చేయగల సామర్థ్యము, సత్తా కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. శోధకుడు శోధిస్తాడంతే, ఆ శోధనకు
నిలవబడినవాడు ధన్యుడు. ఆ శోధనలు నీ దరికి రాకుండా ఉండాలి అంటే, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే, ప్రార్థన విషయంలో నువ్వు ఎక్కడా రాజీ పడద్దు. దేవుడే చూచుకుంటాడు. యెహోవా ఈరే తను నమ్ముకున్నటువంటి జనులను ఆయనే చూచుకుంటాడు. ఆయన మీద పూర్తిగా ఆధారపడినట్లయితే ఆయనే చూచుకుంటాడు. ఆయన ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని రాయబడింది. యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారి జీవితంలో సంతోషం ఉంటుంది. యెహోవాను ఆశ్రయించిన వారి జీవితంలో నెమ్మది ఉంటుంది. యెహోవాను ఆశ్రయించినటువంటి వారు వర్ధిల్లుదురు. యెహోవాను ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి గ్రహింపు కాని విషయాలను గ్రహింపులోనికి తీసుకుని వస్తాడంట ఆయన. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ధన్యత. అందుకని మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ఆయనను ఆశ్రయించి, ఆయన వైపు తిరిగి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే నీకున్న శోధనలు, నీకున్న బాధలు, నీకున్న బలహీనతలు, నీకున్న ఇబ్బందులు, నీకేవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కీడు సైతము మేలుగా మారిపోతుంది. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి శోధనలో ఉండి తల్లడిల్లిపోవద్దు, ధైర్యంగా ఉండండి. శోధన రాకుండా ముందుగానే మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఒకవేళ వచ్చినా భయపడకండి. దానివల్ల దేవుడు మేలు కలిగిస్తాడు. దానివల్ల నీ జీవితంలో సాక్ష్యం పెరుగుతుంది. దానివల్ల నీ భక్తి జీవితము ఇంకా నువ్వు బలపడుతుంది. నీ విశ్వాసము స్థాయి ఇంకా నువ్వు పెరుగుతుంది. ఆత్మీయంగా నువ్వు ఇంకా నువ్వు బలం పొందుకుంటావు. కాబట్టి భయపడద్దు. దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. బాధలో, ఇబ్బందులో, సమస్యలతో, కన్నీటితో ఈ వాక్యం నువ్వు వింటున్నావు తల్లి, నీతో ప్రభు మాట్లాడుతున్నాడమ్మా. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయని చెప్తున్నాడు దేవుడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. భయపడద్దు. నీకున్నటువంటి సమస్యను ఆయన పరిష్కరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో నవనూతన కార్యాన్ని ఆయన జరిగించేటటువంటి రోజు ఆసన్నమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలి, ప్రార్థన, శోధనలో పడకుండా నిమిత్తం ప్రార్థన చేయమని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ శోధనలో మనం ఉండగా దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఇది కూడా చూడాలి. కాబట్టి పరిశోధన, పరిశీలన, పరీక్ష, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అంటే దేవుడు పరీక్ష చేసే దేవుడు. ఆ పరీక్ష తరువాత పరిశీలన చేస్తాడు, ఆ తరువాత పరిశోధన చేస్తాడు. ఇది లైను. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. జాగ్రత్త, నోటి విషయంలో జాగ్రత్త. ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. నీ క్రియలన్నీ కూడా ఆయన పరీక్ష చేస్తున్నాడు. యవన కాలములో ఉన్నటువంటి యవనస్తుల విషయమే జాగ్రత్త. గమనించండి, నీ క్రియలు ఎలాగున్నాయో దేవుడు పరీక్ష చేస్తున్నాడు. ఓ యవనుడా, ఈ వాక్యం వింటూ ఉన్నావు, నీ క్రియలు సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయనైతే ఖచ్చితముగా చూస్తాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కన్ను లోకమంతా సంచారము చేయుచున్నది. సర్వము ఎరిగినవాడు ఆయన, సర్వాధికారి ఆయన, సర్వము కూడా చూచేవాడు, సర్వాంతర్యామి ఆయన, సర్వవ్యాప్తివై ఉన్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఎవరి కన్ను అయినా కొట్టొచ్చేమో కానీ ఆయన కన్ను చూస్తూ ఉంది. జాగ్రత్త. ఆయన పరిశీలన చేస్తూ, పరీక్ష చేస్తూ ఉన్నాడు. మన క్రియలను ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇక నువ్వు అంత గర్వముగా మాట్లాడొద్దు. గర్వము చాలా డేంజరస్. గర్వము జీవపు డంబము, అదే గర్వము. గమనించండి, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒక వ్యక్తి నాశనం అవ్వాలి అంటే కనుక ఆ వ్యక్తి కన్నా ముందు ఏమవుతుందంటే గర్వము వెళుతుంది. నేనే బాగుంటాను, నేనే బాగా పాడతాను, నేనే బాగా మాట్లాడతాను, నేనే బాగా వాక్యం చెప్తాను, నేనే అనేటటువంటి అహము చావాల్సిందే.
నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే నేనే అనేటటువంటి ఆహాన్ని చంపుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. నేనే అనేటటువంటి మాట మనకు సూట్ అవ్వదు. మనం ఎలా ఉండాలి అంటే తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుడు మన క్రియలను పరీక్ష చేస్తున్నాడు. మన క్రియలు ఎలాగున్నాయో ఆయన పరీక్ష చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుని నమ్ముకున్నావు బాగానే ఉంది, మందిరానికి వెళుతున్నావు బాగానే ఉంది, వాక్యం చదువుతున్నావు బాగానే ఉంది, దేవుని గురించి మాట్లాడుతున్నావు బాగానే ఉంది, దేవుని గురించినటువంటి మాటలు ప్రకటన చేస్తున్నావు బాగానే ఉంది, ఎవరైనా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ నోరు సరిగా లేదు, నీ మాటలు సరిగా లేవు. జాగ్రత్త. ఏ నోటుదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ నోటుదైతే దేవుని స్తుతిస్తున్నావో, ఏ నోటుదైతే వాక్యం ప్రకటిస్తున్నావో, అదే నోటితో అవతల వారిని ఇబ్బంది పెడుతున్నావు. జాగ్రత్త. స్తుతించే నోటితోనే అవతల వారిని తిడుతున్నావు. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా లెక్క అప్పజెప్పాలి. నోరు ఉంది కదా అని పడిపోతున్నావేమో, నోరు ఉంది కదా అని గొడవ పెట్టుకుంటున్నావేమో, ఇది ఎంత పెద్ద నోరైనా కావచ్చు, నువ్వు ఎంత గట్టిగా మాట్లాడచ్చు, కానీ ఆ మాటల వల్ల గనక అవతల వ్యక్తి బాధపడినట్లయితే, ఆ మాటల వల్ల అవతల వ్యక్తి జీవితం నాశనమైతే, ఆ మాటల వల్ల అవతల ఉన్నటువంటి వ్యక్తి కుటుంబమే నాశనమైతే గనక దానికి రేపొద్దుట లెక్క అప్పజెప్పాలి. జాగ్రత్త. నువ్వు దేవుని పనిలో ఉన్నావు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ నోరు కాచుకుంటలేదు. జాగ్రత్త. లేఖనంలో రాయబడిన మాట, నీ నోరు జాగ్రత్త, నోరు కాచుకోవాలి. ఎందుకంటే గనక మన నోటి మాటలు కత్తిపోటు లాంటివి. చాలా జాగ్రత్త. నోటి విషయమే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. గర్వము మన దరిదాపుల్లో ఉండకూడదు. అసలు గర్వం అనేది మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అంగీకరించి మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుని ఆయన కృపలోనికి వచ్చేసాము, ఆయన రక్తంలో కడగబడిపోయాము, అప్పుడే మన పాత జీవితం అంతా కూడా, పాత రోత జీవితం అంతా కూడా, ప్రాచీన స్వభావం అంతా కూడా అక్కడే విడిచిపెట్టేయాలి, జల సమాధి చేసేయాలి. దానిలో గర్వం అనేటటువంటి గర్వ పాపాన్ని కూడా కడిగేయాలి. ఇక మరలా అంటించుకోవడానికి లేదు. ఎక్కడ కూడా చిగురు కూడా ఉండకూడదు, మోడు కూడా ఎక్కడ ఉండకూడదు, మొలకెక్కడ ఉండకూడదు, చిగురు ఉండకూడదు. గర్వము, పాపము, కోపము ఇవేవి మనలో ఉండకూడదు. పరిశుద్ధత మాత్రమే మనలో ఉండాలి. ప్రభువు మాత్రమే మనలో ఉండాలి. మనల్ని చూస్తూ ఉంటే ప్రభువే కనబడాలి. మన క్రియలు ప్రభువుని సాక్ష్యమిచ్చేగా ఉండాలి. మన క్రియలు ప్రభువును చూపించేవిగా ఉండాలి. మన క్రియలు ప్రభువు దగ్గరికి అనేక మందిని నడిపించే విధంగా ఉండాలి. మన క్రియలు అనేక మందిని దేవుని వైపుకు నడిపించే విధంగా ఉండాలి. మన క్రియలు ఇతరులను బాగు చేసేవిగా ఉండాలి. మన క్రియలు అనేక మందిని బాగు చేసేవిగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. మన క్రియల వల్ల దేవుని నామానికి మహిమ కలగాలి. మన క్రియల వల్ల మనకు మేలు కలగాలి. మన క్రియల వల్ల పరలోక రాజ్యములోనికి చేర్చబడే గొప్ప అవకాశం కలగాలి. దేవుని మహిమ కలుగును గాక. మరి మన క్రియలు ఎలాగుంటున్నాయి? ఈరోజు పేరుకు క్రైస్తవుడివే, మాటకు క్రైస్తవుడివే, కానీ క్రియలలో ఎలా ఉన్నావు? క్రియలలో నీ విశ్వాసము కనబరుస్తున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము అని రాయబడింది బైబిల్ గ్రంథం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడి దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసము, దేవుడంటే ఎంతో నమ్మిక, ఎంత నమ్మిక, దేవుడంటే ఎంతో ఇష్టము. ఎంత ఇష్టము అంటే దేవుడు తన కుమారుని అడిగితే కుమారుని కూడా ఇచ్చే అంత ఇష్టం. దీన్నే విశ్వాసాన్ని క్రియలలో చూపించడం అంటారు. మరి నీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు నీ క్రియలలో నువ్వేమో ఎలా ఉన్నావు? దేవుడిని అడుగుతూ ఉన్నాడు. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, మన దేవుడు పరీక్ష చేస్తున్నాడు. నీ క్రియలను ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఈ వచనం 1 సమూయేలు 2:3 ఇది మరి గమనించండి. సమూయేలు గారి తల్లిగారు అయినటువంటి అన్న, ఆమె ద్వారా దేవుడు పలికిస్తున్న మాట, నీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు నీ క్రియల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఇది ప్రశ్న. అలాగే మనం గమనించినట్లయితే కనుక మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనికి పత్రిక 2:4, సువార్తను మాకు అప్పగించుటకు
యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అంటే మన హృదయములను పరీక్షించు దేవుడు. గమనించండి, క్రియలను పరీక్షించువాడు ఆయన. రెండవది, మన హృదయాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పరీక్ష అంటే గనక పరీక్ష చేసి పరిశీలన చేసి పరిశోధన చేస్తాడు. పరీక్ష, పరిశీలన, పరిశోధన, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ముందు క్రియలను పరీక్షించాడు. రెండవదిగా హృదయాన్ని పరీక్షించాడు. హృదయాన్ని పరీక్షించాడు. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలన చేసుకో. హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో లోకం ఉందా? నీ హృదయంలో పాపం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? మన హృదయం ఎలా ఉండాలి అంటే నిర్మలముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఈ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. గమనించు, నీ హృదయ గదిలో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయము దేవునికి నివాసమై ఉన్నది. మరి అలాంటి నివాసమైన హృదయము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆ హృదయం ఎలా ఉందో దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తున్నాడు. జాగ్రత్త. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. దేవా, ఇదిగో నాయన మా జీవితంలో ప్రభువా ఉన్నటువంటి పరీక్షలు తండ్రి మేము ఎదుర్కొంటూ నీ నిత్య రాజ్యంలోనికి చేరువయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని నీ బిడ్డలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో జరగవలసిన కార్యాలన్నీ జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.